శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన సందేశంలో తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారు. ఒక చక్కటి వార్తను చెప్పబోతూ ఉన్నారు. ఎంతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఒక గొప్ప వార్తను ఈరోజు బాబా గారు తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారండి. మరి ఆ వార్త ఏమిటో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందాం. బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు. బేటా, అసాధ్యమైన పనులను సైతం సుసాధ్యం చేయబోతున్నానమ్మా. ఇక జరగవు అనే పనులను జరిపించబోతూ ఉన్నాను. అశ్రద్ధ చేయకుండా వెంటనే ఈ వాక్కును విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితంలో ఇక ఎప్పటికీ జరగదు అనే పనులను కూడా ఈరోజు జరిపించబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. ఇక అసాధ్యమని మీరు వదిలేసినటువంటి పనులను సుసాధ్యం చేయబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. అయితే ఆ సమయం ఎప్పుడు వస్తుంది? బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి సందేశం చెబుతూ ఉన్నారు? మనం అసాధ్యం ఇక జరగదు అని పూర్తిగా ఆశలు వదిలేసినటువంటి పనులను సైతం బాబాగారు జరిపించబోతున్నానని అంటూ ఉన్నారంటే బాబాగారు ఆ బిడ్డలను అనుగ్రహిస్తున్నారని అర్థం. బాబాగారి ఆ మార్గంలో నడిచినటువంటి తన బిడ్డలకు ఎంత కష్టమైనా సరే, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఆ మార్గాన్ని తప్పకుండా బాబాగారు ఎప్పటికైనా సరే నాకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారనేటువంటి దృఢ సంకల్పంతో, దృఢమైనటువంటి నమ్మకంతో ఈ రోజుటి వరకు కూడా బాబాగారి మాటలను వింటూ ఆ తండ్రి మార్గంలో నడిచినటువంటి బిడ్డలను ఈరోజు బాబాగారు అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఇక పూర్తిగా ఆశలు వదిలేసుకున్నటువంటి పనులను సైతం జరిపించబోతూ ఉన్నానని బాబాగారు అంటూ ఉన్నారు. అసలు బాబాగారి మాటలలో ఉన్నటువంటి అర్థమేంటో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బిడ్డ, ఎలాంటి అసాధ్యమైన పనినైనా సరే చిటికెలో సుసాధ్యం చేస్తాను నేను. కొన్ని వేళలలో ఈ అసాధ్యంగా కనబడుతున్న పనిని సుసాధ్యం చేయడానికి కొద్దిపాటి సమయం పట్టవచ్చమ్మా. అంత మాత్రాన భగవంతుడు మన యందు లేడని భావించకూడదు తల్లి. ఆ తండ్రిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు విరమించుకోకూడదు. నీవు చేస్తున్న ఏ విన్నపానికి లేదు, కాదు అనే జవాబులు నా దగ్గర ఉండవు. అన్నీ జరిపిస్తాను, అన్నీ నీ చేతికి అందిస్తానమ్మా. మీ శక్తిని మీరు గుర్తించే అవకాశం నేను ప్రసాదిస్తాను. అప్పుడు మీ వంతుగా బాబాపై పూర్తి విశ్వాసం ఉంచి ఆ పని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో బాబా సర్వశక్తి సంపన్నుడని, ఆయన చెయ్యలేని పని ఏదీ లేదని, మీ మానవ ప్రయత్నానికి చేయూత ఇవ్వమని మనస వాచ కర్మణ ఈ తండ్రిని ప్రార్థించాల్సి ఉంటుంది. తల్లి, ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నిరుత్సాహంతో గూడు కట్టుకుపోయి ఉంది నీ మనసు. ఎప్పుడూ నిరుత్సాహంగానే ఆలోచిస్తూ ఉన్నావు, వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నావు. అందుకే ఈరోజు ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నాను. ప్రశాంతమైన మనసుతో విను బిడ్డ. నువ్వు పూర్తిగా ఆశలు వదిలేసిన పనిని సైతం నేను జరిపించబోతూ ఉన్నానమ్మా. ధైర్యంగా ఉండు, శ్రద్ధగా ఈ సందేశాన్ని విను. నీకే అర్థమవుతుంది నీ బాబా ఏం చేయగలరు, నీవు ఏమి చూడగలవో అని. చూడు తల్లి, అసాధ్యంగా కనిపించిన సముద్రం దాటి లంకను చేరడానికి హనుమంతునికి రామానుగ్రహం తోడ్పడింది కదా. కేవలం ఒక్క రామనామ స్మరణతో వానరులు సునాయాసంగా సేతువుని నిర్మించారు కదా తల్లి. అదేవిధంగా ఈ బాబా నీకు అగాధంగా తోచిన వాటి రెండు అంచులను కలుపుతూ వారధి కల్పించి మరి సురక్షితంగా వారధిని దాటిస్తారు. ఈ అగాధం అనేది భయం కావచ్చు, బాధలు కావచ్చు, భవసాగరం కావచ్చు,
ఏదైనా సరే తల్లి, ఈ బాబా తలుచుకుంటే అసాధ్యమనేది ఏదీ ఉండదు. నేను ఘటనా సమర్థుడిని. ఈ తండ్రి తోడు నీకుంటే నీ జీవితం విజయపదంలో పయనిస్తుంది తల్లి. ఈ తండ్రిపై పూర్తి విశ్వాసం నీకుంటే నీ ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తావు. ఈ పని అసాధ్యమని నువ్వు ఎప్పుడూ భావించవద్దు. నన్ను నమ్ముకున్న వారి వెంట నేను ఎప్పుడూ నీడలా ఉంటానమ్మా. నువ్వు అసాధ్యం అనుకుంటున్న పనులను సైతం సుసాధ్యం చేసి చూపిస్తాను. నువ్వు ఇన్ని రోజులు నా దగ్గర మొరపెట్టుకుంటున్న ప్రతి పనిని నెరవేర్చి చూపుతాను. చెప్పాను కదా, కొన్ని పనులకు కొంత సమయం పడుతుంది, అంతేకాని అసాధ్యంగా ఏది ఉండదు బిడ్డ. నేను ప్రతి పనిని నీ కోసం జరిపిస్తాను. నీవు నమ్మకంతో ఉండు చాలు. ధైర్యంగా ఉండు. ఆ పని జరిగేంత వరకు దృఢ సంకల్పంతో ఉండు. తప్పకుండా ప్రతి పనిలో విజయం సాధిస్తావమ్మా. బిడ్డ, నీకు ముందే చెప్పాను, కొన్ని వేళలలో ఈ అసాధ్యంగా కనబడుతున్న పనిని సుసాధ్యం చేయడానికి కొద్దిపాటి సమయం పట్టవచ్చు అని. ఇప్పుడు నీకు నడుస్తున్నది అలాంటి సమయమే. మరి కొద్ది రోజులలో ఈ పరీక్షాకాలం ముగుస్తుంది తల్లి. అతి త్వరలోనే నువ్వు కోరిన ప్రతి కోరిక నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా. నేనున్నన్ని రోజులు నీకు ఎలాంటి ఆపద రాదు. నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుతానమ్మా. ఈ తండ్రిపై విశ్వాసం ఉంచి ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు, ఇప్పుడు మీరు అనుభవించేది ఒక పరీక్షాకాలం తల్లి. ఆ పరీక్షలు ముగించడానికి మరి కొద్ది సమయం పడుతుంది. అతి కొద్ది రోజులలో నువ్వు కోరిన ప్రతిదీ నీ దగ్గరకు చేరుతుందమ్మా. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. ఈ తండ్రిపై విశ్వాసంతో ఉండు. ప్రతి ఒక్కటి నెరవేర్చి చూపిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు. అంటే బాబాగారు చెప్పుకొచ్చేది ఒకే ఒక్క విషయం, ఈ పరీక్షాకాలంలో మన సహనాన్ని మనం కోల్పోకూడదు. మనకున్నటువంటి బాబాగారిపై మనకున్నటువంటి భక్తిని తక్కువ చేసి చూడకూడదు. ఆ తండ్రిని ప్రసన్నం చేసుకునేదానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆపకూడదు. ప్రతిరోజు ఆ తండ్రిని దర్శించుకోవాలి. మన కష్టాలని ఆ తండ్రికి చెప్పుకోవాలి. ఆ కష్టాల నుంచి బయటపడడానికి మన వంతు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆలస్యమైనా సరే నమ్మకాన్ని కోల్పోకుండా ఎవరైతే ఆ పరీక్షా కాలాన్ని దాటుతారో వెంటనే మీరు పూర్తిగా ఆశలు వదిలేసినటువంటి పనులు కూడా మీ కళ్ళ ముందే జరిగిపోతాయండి. ఆశ్చర్యపడేలా ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. ఆ విధంగా బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదిస్తారు. అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు, బిడ్డ, నువ్వు ఎలాంటి ఆందోళన చెందకు. నువ్వు ఇప్పుడు నీకు నడుస్తున్నది పరీక్షాకాలం. అతి కొద్ది రోజులలో, మరి కొన్ని రోజులలోనే ఆ పరీక్షాకాలం ముగియబోతోంది తల్లి. వెంటనే నీకు గొప్ప భవిష్యత్తు చేరబోతోంది. నువ్వు ఏ పని పూర్తి చేయాలని ఇన్ని రోజులు శ్రమించి చివరికి దానిపై ఆశలు వదిలేశావో ఆ పనిని సైతం పూర్తి చేయబోతున్నావు. మరి కొద్ది రోజులలో నీ చేతులతో నీవే ఆ పనిని పూర్తి చేయబోతున్నావు తల్లి. ఈ తండ్రి ఆశీర్వాదంతో నువ్వు ప్రతి పనిలో విజయం సాధించబోతున్నావు బిడ్డ. మరి కొద్ది రోజులు ఓపికగా ఉండు. ఈ పరీక్షాకాలం ముగియబోతోంది తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. బాబాగారు అందుకే ఈ సందేశాన్ని చాలా జాగ్రత్తగా విన్నమ్మా, చాలా ప్రశాంతంగా విను. దీంట్లో నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇన్ని రోజులు నీ కోరిక ఎందుకు నెరవేరలేదో నీకు అర్థమవుతుంది అని బాబాగారు ముందుగానే చెప్పారు. ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ కూడా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. బాబాగారిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు. ఎందుకంటే ఆ తండ్రి చల్లని చూపులు మన మీద ఉంటేనే మనం కూడా ప్రశాంతంగా ఉండగలం. ఇన్ని కష్టాలలో కూడా మనం ముందుకు నడుస్తూ ఉన్నామంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి శక్తి మనల్ని నడిపిస్తుందని ఒక్కసారి గ్రహించండి ఫ్రెండ్స్. ఆ శక్తి ఏదో కాదు, మనం ఎప్పటి నుంచో నమ్ముతూ ఉన్నటువంటి, ఎంతో ఆరాధిస్తున్నటువంటి బాబాగారి అని గుర్తించండి.
ఇప్పటి వరకు బాబాగారు మనల్ని ఏ విధంగా అయితే నడిపించారో ఇకపై కూడా అదే విధంగా నడిపిస్తారు. మనం కావలసినటువంటి మనం కోరుకున్నటువంటి ప్రతి కోరికను నెరవేర్చి మన కళ్ళల్లో సంతోషాన్ని ఆ తండ్రి చూస్తారు. ఆ సమయం అతి కొద్ది రోజులలోనే రాబోతోందని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రశాంతంగా ఉండండి. ఆ తండ్రిపై విశ్వాసాన్ని కోల్పోకుండా బాబాగారి నామస్మరణ చేస్తూ ప్రతిరోజు ఆ తండ్రిని దర్శించుకుంటూ మీ మనసులోని మాటలను ప్రతిరోజు కూడా బాబాగారికి చెప్పండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.